బ్రో కేటీఆర్ గారికి అయితే జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా ఏదో చిన్న ప్రమాదం జరిగిందంట. సో ఆయన హెల్త్ అయితే ఎలా ఉంది, దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు త్వరగా కోలుకోవాలని చెప్పి. అసలు ఏం జరిగింది కేటీఆర్ గారు? అంటే మరొకసారి రాజకీయాల పరంగా చాలా మంది కూడా ఒక పార్టీకి ఒక నాయకుడికి మధ్య వివాదాలు ఉంటాయి, వాళ్ళు పోట్లాడుకుంటారని చాలా మంది అనుకుంటారు. సో ఇలాంటి కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఇదంతా కూడా ఫేక్. అంటే వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాల పరంగా అంటే ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా ఆఫ్ ది స్క్రీన్ వాళ్ళు ఖచ్చితంగా మిత్రులాగానే ఉంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పందించారో, ట్విట్టర్ పోస్ట్ పెట్టారో, సో చాలా మంది కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సో ఆయన గత ప్రభుత్వం ఏమంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని సేవలు చేశాడు ఒక మంత్రిగా. అదేవిధంగా ఐటీ రంగానికి ఆయన తీసుకొచ్చిన కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా ఆయన ఐటీ రంగంలో ఆయన చేసిన సేవలన్నీ కూడా స్టిల్ ఇప్పటికీ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా గుర్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి కావచ్చు, బెంగళూరు సైడ్ నుంచి కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇంతమంది కొన్ని వేల మంది ఐటీ రంగంలో జాబ్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కేటీఆర్ అందించిన సేవలు. ఆయన ఇతర దేశాల ఫారెన్ దేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి కంపెనీస్ తీసుకురావడం కావచ్చు, ఇక్కడ ఐటీ హబ్ డెవలప్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన ఒక చొరవ వల్లనే వచ్చినాయి. సో చాలామంది ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఏమైంది కేటీఆర్ గారికి, ప్రాబ్లం ఏంటి, ఎందుకోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఏంటని చాలామంది ఆందోళన పడ్డారు. సో మొత్తానికైతే ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో చాలామంది కూడా వర్కౌట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే హెల్దీనెస్ కోసం కావచ్చు, ఫిట్గా ఉండడానికి కావచ్చు. సో ఇదే విధంగా ఆయన కూడా వెళ్ళినప్పుడు కొంచెం చేజారి పడిపోవడం, ఆయన కొంచెం గాయం అయితే జరిగిందంట. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఒక వారం అట్లా మీరు రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకుంటేనే తొందరగా కోలుకుంటారని చెప్పారంట. సో ప్రజెంట్ ఆయన కూడా విశ్రాంతిలోనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు, ఎందుకంటే అందరూ కూడా ఆందోళన పడుతున్నారు కాబట్టి. సో ఈ విధంగా జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు నాకు చిన్న గాయం అయింది. సో దాని పట్ల నేను హాస్పిటల్కి వచ్చాను. సో వైద్యులు చెప్పారు విశ్రాంతి తీసుకోమని. సో ప్రజెంట్ అయితే నేను విశ్రాంతిలోనే ఉన్నాను, ఎవరు ఏం కంగారు పడకండి అనే విధంగా పెట్టాడు. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మిత్రుడు నా సోదరుడు కేటీఆర్కి జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు గాయపడిందంటే, సో మరి వైద్యులందరూ కూడా విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ప్రజెంట్ అయితే విశ్రాంతిలోనే ఉన్నాడు, తొందరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో చాలామంది ఈ పోస్ట్ చూసిన తర్వాత ఓకే బాగానే ఉన్నాడని అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. సో మొత్తానికైతే మరి రాజకీయాల పరంగా కావచ్చు, ఒక పార్టీ పరంగా కావచ్చు, ఎవరైతే వీళ్ళకి పడదనుకుంటారో సో అందరూ కూడా ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు మిత్రపక్షంగానే స్నేహితులుగానే ఉంటారు. ఓన్లీ రాజకీయాల పరంగా ఖచ్చితంగా పోటీతత్వం ఉండాలి కాబట్టి ఓన్లీ పార్టీ పరంగానే ఆ విధంగా ఉంటుంటారు.